హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ అలాగే వితౌట్ ఓవెన్తో మ్యాంగో గ్లాస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సీజన్లో మ్యాంగోస్ చాలా బాగా దొరుకుతాయి కాబట్టి మ్యాంగో టేస్ట్తో చాలా టేస్టీగా ఉండే ఈ కేకు ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం 1/2 kg బాగా పండిన మామిడికాయలని స్కిన్ లేకుండా కట్ చేసి తీసుకొని ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం కేక్ టిన్కి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసి కేక్ టిన్లో పెట్టి మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మ్యాంగో కుక్ అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇలా ఏదైనా కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టి 1 కప్పు ఉప్పు వేసి స్ప్రెడ్ చేసి ఏదైనా రింగ్ కానీ లేదా వైర్ స్టాండ్ కానీ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం కుక్ చేసుకున్న మామిడికాయ గుజ్జు 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ కానీ తీసుకోవాలి. 1 కప్పు పాలు, 1 టేబుల్ స్పూను వెనిగరు, 1/4 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇవి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా క్రీమీగా అయ్యేలా చూడండి, ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసి తీసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1 టీ స్పూను బేకింగ్ సోడాని వేసి ఉండలు లేకుండా జల్లించుకొని మిగిలింది తీసేసుకోవాలి. ఇప్పుడు స్లోగా కలుపుకోవాలి. ఇష్టం వచ్చినట్లు కలిపితే కేక్ సరిగా పొంగదు. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మూత్ బ్యాటర్ అయ్యేలా కలుపుకొని ముందుగా మనము గ్రీస్ చేసుకున్న కేక్ మోల్డ్లోకి వేసుకోవాలి. ఇలా ఏదైనా సైడ్స్కి అతుక్కొని ఉన్నట్టయితే దాన్ని కూడా నీట్గా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని నిదానంగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి మూత పెట్టి 35 నిమిషాలు స్లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా టూత్పిక్తో గుచ్చి లేదా మీ దగ్గర ఏదైనా నైఫ్ ఉన్నట్టయితే దాంతో కానీ ఇలా గుచ్చి చూసుకుంటే క్లీన్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిందని అర్థం. ఈ కేకు పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల్ని కత్తితో ఇలా లూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్ని క్లోజ్ చేసుకొని తిప్పుకోవాలి. స్లోగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి. కేక్ చూడండి చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేక్ని ఇలాగే కాకుండా కొద్దిగా డెకరేట్ చేసుకుందాం. దీనికోసం ఏదైనా టూత్పిక్తో కానీ లేదా వుడెన్ స్టిక్తో కానీ కేక్ మొత్తం ఇలా హోల్స్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మనం పైన వేసుకున్న మామిడికాయ గుజ్జు కేక్ లోపల దాకా పోయి మంచి టేస్ట్ వస్తుంది. పైన మనం ముందుగా కుక్ చేసుకున్న మ్యాంగో గ్లాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిపైన చెర్రీస్ కానీ ఆల్మండ్స్ కానీ ఇలా ఏదైనా చాక్లెట్తో కానీ మీకు నచ్చినట్లు గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే మ్యాంగో గ్లాస్ కేక్ రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా ట్రై చేసి మ్యాంగో కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.